ఏమిటి నిన్న సిద్ధం సభ తీరుతెన్నులు ఇప్పుడే ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ గారు కానీ సుబ్బరాజు గారు కానీ మాట్లాడారు, వాళ్ళ విశ్లేషణ చెప్పారు. మీరు ఎట్లా స్పందిస్తారు ఈ జన సందోహాన్ని చూసి? కానీ అలాగే మీకు ఇబ్బంది లేకపోతే ఈనాడు ఆంధ్రజ్యోతి రాసే ఉన్మాదపుర వార్తల మీద కూడా మీలాంటి వాళ్ళు స్పందిస్తే బాగుంటుందనేది నా అభిప్రాయం. ముందుగా మీకు పెద్దలు కొట్టు సత్యనారాయణ గారికి, సుబ్బరాజు గారికి, నాకు సాక్షి ప్రేక్షకులందరూ కూడా నాకు నమస్కారాలండి. మా జిల్లా వచ్చేసరికి మాకు ఇద్దరు మంత్రులు, ప్రధానంగా కొట్టు సత్యనారాయణ గారు, కాళమూరి నాగేశ్వరరావు గారు. మా భీమవరం నుంచి శాసన మండలి చైర్మన్గా ఉన్నటువంటి కొయ్యం మోషన్ రాజు గారు, మా శాసనసభ్యుడు పార్టీ విప్పుగా ఉన్నటువంటి గ్రంథి శ్రీనివాస్ గారు, దాదాపుగా 4 సంవత్సరాల 9 నెలల పరిపాలనని ప్రజల్లో వారు ఆ యొక్క నమ్మకాన్ని, విశ్వాసాన్ని కల్పించేటటువంటి ప్రయత్నంలో భాగంగా నిన్న దెందులూరు సభ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని వాళ్ళందరూ కూడా ఈ యొక్క మొబిలైజేషన్ చేసినటువంటి విషయం మనంతా కూడా చూసాం. సభ జనం రావటం ఇదంతా ఒక ఎత్తు, తాము చేసినటువంటి పనుల్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి తిరిగి మా యొక్క అధికారాన్ని నిలబెట్టమని కోరేటటువంటి ప్రక్రియలో భాగంగా జరిగేటటువంటి ఈ కార్యక్రమానికి వీళ్ళందరూ కూడా ప్రయత్నంతో పెద్ద ఎత్తున ఇవన్నీ కూడా జరగడం జరిగింది. అయితే సభ జరిగేటటువంటి పరిస్థితిలో వచ్చినటువంటి మనిషిలో ఉన్నటువంటి మనసులో ఉన్నటువంటి ఆలోచన ఏమిటి, సభకు హాజరవ్వటం ఏంటి అంటే అనేక సందర్భాల్లో మేము చూస్తూ ఉన్నాం. మాకు ఉన్నటువంటి గత 40 సంవత్సరాల రాజకీయ అనుభవం, సభ సక్సెస్ వేరు, ఎన్నికల ఫలితాలు వేరు. ఎందుకంటే మాకు 99 నుంచి 2004కి నరసాపురం పార్లమెంట్కి కృష్ణరాజు గారు మంత్రిగాను, ఎంపీగాను పనిచేశారు. అత్యంత ఈ రోజుకి కూడా ఆయన యొక్క ప్రామాణికాలన్నీ కూడా అత్యుత్తమంగా ఉన్నప్పటికీ కూడా మేము ఎన్నికల్లో 2004లో ఓడిపోవడం జరిగింది. సరే, అదొక పార్ట్. కానీ సభకు సంబంధించినటువంటి విషయాలు వచ్చినప్పుడు వీళ్ళు అత్యధికంగా జనాన్ని తీసుకొచ్చేటువంటి విషయం కానీ, ప్రతిష్టాత్మకంగా చేయటం కానీ చాలా బాగా, ఆ నిర్వహణ అంతా కూడా బాగా జరిగింది. దాన్ని కొట్టిపారేసే పరిస్థితి కాదు, జరుగుతుంది. సరే, ఎన్నికల ఫలితాలు వేరు, సభ సక్సెస్ వేరు. కానీ ఇప్పుడు మీరు అడిగారు రాజకీయ పార్టీల యొక్క విధానాల్లో పత్రికల యొక్క పాత్ర అనే పాయింట్ వచ్చినప్పుడు మేము చాలా సందర్భాల్లో చెప్తూ వచ్చాం. ఈనాటికి ఆంధ్రజ్యోతికి 2019 ఎన్నికల తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి క్రెడిబిలిటీ పూర్తిగా పోయింది అనేటువంటి విషయం చెప్పాం. కారణం ఏంటంటే వార్తాపత్రిక తనకు ఉన్నటువంటి వాస్తవాలను రాసేటటువంటి ప్రయత్నం చేయాలి, పూర్వ చెప్పే సంపాదకీయాల్లో వాళ్ళకు ఉన్నటువంటి అభిప్రాయాలు వెల్లడిస్తారు. కానీ అసలు నీ అభిప్రాయాన్నే ఒక పార్టీకి సంబంధించినటువంటి కరపత్రంగా వార్తాపత్రిక తయారైనప్పుడు ఆ పత్రిక ఉన్నటువంటి ప్రామాణికాలు ఏంటి? 2019లో వాళ్ళన్నీ రాసిన తర్వాత తాము ఎంచుకున్నటువంటి రాజకీయ పార్టీ పూర్తిగా ఓడిపోయి కేవలం 23 సీట్లకే పరిమితం అయినప్పుడు నువ్వు రాసినటువంటి రాతలన్నీ కూడా అబద్ధాలు అనేటటువంటి విషయాన్ని సమాజం నిష్కర్షగా ఆవిష్కరించింది కదా. ఎప్పుడైతే ప్రజల యొక్క తీర్పు 175 స్థానాల్లో 100 స్థానాలు వాళ్ళకి ఇచ్చినప్పుడు నువ్వు రాసినటువంటి రాతలకి, బ్యాలెట్లో వచ్చిన ఫలితాలకి బేరు చేసుకున్నప్పుడు ఏ రకంగా అయితే నీ పత్రికా ప్రామాణికాలు పూర్తిగా దిగజారిపోయినాయి, నువ్వు వాస్తవాలకు విరుద్ధంగా వెళుతున్నావు అనేటటువంటి ప్రయత్నం ఉంది. సర్క్యులేషన్ ఆధారంగా జరిగేటటువంటి విషయాల్లో రోజు రోజుకి చదువుతున్నా సరే అది ఒక వేస్ట్ పేపర్ కింద దాన్ని ట్రీట్ చేస్తున్నారు తప్ప ఒక సరైనటువంటి పద్ధతిలో ఈ పత్రిక ఈ యొక్క వాస్తవాలను మనం ఎదుర్కొంటారు ప్రదర్శించింది. దీనికి కట్టుబడి మనం ఉండాలనేటటువంటి విలువలు పూర్తిగా దిగజారిపోయింది. కాబట్టి వాళ్ళ ఆ పత్రికలు ఏమి రాసినా కూడా దాన్ని చలామణి అయ్యేటువంటి పరిస్థితి లేదు. కాకపోతే తమకు ఉన్నటువంటి పలుకుబడో లేదా తమకు ఉన్నటువంటి రాజకీయ పార్టీల యొక్క సానుభూతి పరులో లేదా ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులు వాళ్ళందరూ కొనుగోలు చేయడం ద్వారా ఆ పత్రిక యొక్క సర్క్యులేషన్స్ మెయింటైన్ అవుతున్నాయేమో తప్ప ప్రజాబద్ధంగా దానికి ఆమోదం లేదనేటటువంటి విషయాన్ని మరోసారి తెలవయ్యేటువంటి పరిస్థితి. మీరు వార్తాపత్రిక రాసేటటువంటి సందర్భంలో తులనాత్మకమైనటువంటి విశ్లేషణ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఒక ప్రభుత్వం గత 4 సంవత్సరాల కాలంలో ఫెయిల్యూర్స్ అయినప్పుడు అంతకు ముందు పాలించిన ప్రభుత్వం సక్సెస్లు ఇవి అని చెప్పి కంపారిజన్ స్టేట్మెంట్ ఇవ్వాలి. ఇదిగో వీరి ఆర్థిక విధానం ఇది, వీరు వచ్చేటప్పటికి ఈ పరిస్థితి ఇది, ఈ ప్రభుత్వం ఈ రకంగా పోయింది అనేటటువంటి విషయంతో మీరు మీరు ఎప్పుడైతే కంపారిటివ్ స్టేట్మెంట్స్ తోటి ఇస్తే తప్ప మీరు వన్ సైడెడ్గా రాసి లేదు అనేటటువంటి పాయింట్ కాదు. వాళ్ళ సభలో పెట్టేటటువంటి ఫోటోలు చూస్తూ ఉన్నాం. సభకి ముందు ఎప్పుడైతే 11 గంటలకు సభ అంటే 10 గంటల కుర్చీలు ఖాళీగా ఉన్నట్లని ఫోటోలు తీసి జనం లేరని చెప్పొచ్చు, లేదా తర్వాత వెళ్ళిపోయేటటువంటి విషయాలు చెప్పొచ్చు. కానీ అది కాదు, వాస్తవాన్ని అడ్మిట్ చేయండి, ఉన్న విషయాలు చెప్పండి, తప్పేం లేదు. సక్సెస్ వచ్చిందా లేదంటే వాళ్ళ హైవేస్ అన్ని కూడా బ్లాక్ అయ్యి వచ్చారు, జనం వచ్చారు, రాదేనేటటువంటి పాయింట్ చెప్పడం అనేది చాలా తప్పది.
వచ్చింది నువ్వు లేదు, ఆయన ఇచ్చిన ప్రసంగంలో నువ్వు ఇచ్చిన హామీలు ఇవి ఫెయిల్యూర్స్ ఇక్కడ ఉన్నాయి, లేదా ల్యాప్సెస్ ఇక్కడ ఉన్నాయి. లేదా ఇందాక సుబ్రాజు గారు చెప్పారు, కోస్తా తీరంలో 800 కిలోమీటర్లో గత ప్రభుత్వం ఈ రకమైన నిర్ణయాలు చేసింది, ఇన్ని రేవు పట్టణాలకి, ఇక్కడ ఇన్ని హార్బర్స్ కట్టింది, ఇక్కడ ఇన్ని ఫిషికల్చర్స్ పెట్టింది, ఈ రకంగా పెట్టండి. లేదా కొట్టు సత్యనారాయణ గారి నేతృత్వంలో వారు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి అయిన తర్వాత ఇంకో ఫెయిల్యూర్స్ ఇవి ఉన్నాయి, వాటి మీద చర్చ పెట్టండి. పెడితే ఇది గత ప్రభుత్వం ఈ సక్సెస్ చేసింది, ఈ ప్రభుత్వంలో ఈ ల్యాప్సెస్ ఉన్నాయి చెప్పండి. ఇవన్నీ కాకుండా ఇప్పుడు సింహాచలం దేవస్థానానికి సంబంధించిన విషయాలు, అశోక్ గజపతిరాజు గారికి సంబంధించిన విషయాలు, ఇవన్నీ కూడా దురదృష్టం ఏంటంటే ఈ మధ్య కాలంలో వాళ్ళ కుటుంబాల మధ్యలో జరిగినటువంటి విషయాలన్నా రాజకీయాల్లో తీసుకొచ్చి జొప్పించి తద్వారా రాజకీయ వ్యవస్థను బదనాం చేసేటువంటి ప్రయత్నాలు ఉన్నాయి. వాళ్ళకు అశోక్ గజపతిరాజు గారి ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉన్నారో, వాళ్ళకున్న హక్కులు ఏంటి, అవన్నీ కూడా పూర్తిగా ప్రైవేట్కి సంబంధించినటువంటి విషయాలు, సక్సెషన్ యాక్ట్ ప్రకారం ఎవరికి హక్కులు ఉంటాయి ఏమి లేదనేటువంటి విషయాలు. కానీ అవన్నీ రాజకీయాల్లో జొప్పించేటటువంటి ప్రయత్నాలు ఉన్నాయి. వ్యక్తుల మధ్యన ఉన్నటువంటి వివాదాలు రాజకీయాల్లోకి జొప్పించే ప్రయత్నమే ఇవాళ తాజాగా చూస్తున్నాం. ఇవాళ మన రాష్ట్రంలో కూడా ఇప్పుడు ఈ షర్మిల గారికి, ఈ జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తులకు సంబంధించినటువంటి వ్యక్తిగతమైనటువంటి అంశాలని రాజకీయాల్లోకి జొప్పించే ప్రయత్నం, దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందేటటువంటి ప్రయత్నం. దీనివల్ల జరిగేటటువంటి విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజానికం నష్టపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. సరైనటువంటి ఎమోషనల్ కాంట్రాక్ట్స్ తోటి చేసేటటువంటి ఈ యొక్క పనిని దాని దానికి రాజకీయాలకి సంబంధాలు లేవు. మంచి పాయింట్ చెప్పారు సత్యనారాయణ గారు. సడన్ గా ఆంధ్రజ్యోతి వారికి మన ఈనాడు రామోజీరావు గారికి, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారికి కాంగ్రెస్ మీద విపరీతమైన ప్రేమ వచ్చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ కి భజన చేసే కార్యక్రమంలో ఉన్నారు, ఫుల్ బిజీగా షర్మిల గారిని అడ్డం పెట్టుకుని. అది కూడా తెలంగాణ నుంచి వచ్చి కాంగ్రెస్ లో మొత్తం మిగతా నాయకులందరినీ చెత్తబుట్టలో పడేశారు. కేవీపీ, పల్లంరాజు, చింతామోహన్ వీళ్ళందరినీ చెత్తబుట్టలో పడేసి తెలంగాణ నేతను తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుని వాళ్ళకి ఈనాడు ఆంధ్రజ్యోతి విపరీతమైన ప్రచారం చేయాలని తాపత్రయపడతాం, వాళ్ళతోటి ఏదో అనిపించడం, ఇదంతా చాలా విచిత్రమైన పరిస్థితి. మరి పోనీ కాంగ్రెస్కి ఓటేయండి అని రాస్తారా వీళ్ళు, తెలుగుదేశానికి కాకుండా? లేదు కదండి. ఇప్పుడు ఈ వ్యవస్థలో వాళ్ళకు ఉన్నటువంటి దుగ్ధల్లో ఏంటంటే భారతీయ జనతా పార్టీని ప్రధానమైన శత్రువుగా భావించేటటువంటి పరిస్థితుల్లో చనిపోయిన కాంగ్రెస్ ని మళ్ళీ బతికించాలనేటటువంటి నేపథ్యంలో తాము కూడా చనిపోయే లిస్టులోకి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకంటే రాజకీయంగా కానీ వాళ్ళకి చేసేటటువంటి ప్రయత్నాలు ఇవాళ వారు ఖచ్చితంగా మేము చూస్తూ ఉన్నాం. గత 10-20 రోజులు బట్టి గమనిస్తూ ఉంటే షర్మిల గారు 2014లో వాళ్ళ అన్నగారు తరపు తిరిగి ఆవిడ మాట్లాడిన కాంగ్రెస్ పార్టీకి మాట్లాడిన భాష కూడా వాళ్ళు అక్కడ పెట్టగలిగితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఆవిడ ఏ రకమైనటువంటి విధేయురాలనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు చెప్పగలిగారు. అంత యూటర్న్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందన్నది కూడా అంటే ఆవిడ చెప్పాలి, వీళ్ళ చెప్పాల్సిన పరిస్థితి. అంటే బీజేపీ వాళ్ళు కలుస్తారో లేదో తెలియని పరిస్థితి ఏర్పడేసరికి ఎందుకైనా మందిలో ఓట్లు ఏమైనా చేల్చుతారేమో కాంగ్రెస్ వాళ్ళు అని చెప్పి ఈ తంటాలు పడుతున్నట్లుగా ఉంది. ఖచ్చితంగా ఇప్పుడు జాతీయ స్థాయిలో బీజేపీని బదనాం చేసేటటువంటి ప్రయత్నంలో 2 భాగాలు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాకు 2 వ్యక్తులు ఉన్నారు. ఒకరు నమ్మదగిన శత్రువు, ఇంకొకరు నమ్మకూడని శత్రువు. మాకు రెండిటితో దీన్ని ఏదో రకంగా వాళ్ళు బదనాం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది రిలయబుల్ ఎనిమి, నాన్ రిలయబుల్ ఎనిమి అంటారు. ఎందుకంటే వైసీపీ బేసిక్ గా యాంటీ కాంగ్రెస్ లో ఉంది కాబట్టి వాళ్ళు స్తబ్దతగా ఉండే అవకాశం ఉంటుంది. కానీ తెలుగుదేశం ఈ రోజుకి కూడా కాంగ్రెస్ పార్టీ తోటి తెలంగాణ ఎన్నికల్లోనూ కర్ణాటక ఎన్నికల్లోనూ ప్రోగా వెళ్ళింది కాబట్టి కేంద్రంలో ఈ రోజుకి కూడా వాళ్ళు అటు కూడా ఒక కాలు మొగ్గు చూపించున్నారు కాబట్టి నాన్ రిలయబుల్ ఎనిమి అతను నమ్మడానికి విశ్వసించడానికి అవకాశం లేని పరిస్థితుల్లో మీ పార్టీ కొట్టు సత్యనారాయణ గారు చెప్పాలి, మీ పార్టీలోనే 3 మంది కోవర్ట్లు ఉన్నారంట కదా.